చెల్లించుకొనుచు ఉన్నాం. అవును తండ్రి, అవును నాయన, ఈ యొక్క వీధిలో నాయన మరి వాక్యమును అందిస్తుండగా ప్రభువా అనేకులు తండ్రి నాయన విని మేలు పొందగలిగే భాగ్యములు తండ్రి అనుగ్రహించమని, సహాయములు దయచేయమని నాయన నీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అవును తండ్రి నాయన, నిజమైన దేవుడవు నీవేనని, లోకములకు రక్షకుడవు నీవేనని, ప్రతి మనిషి కొరకు మీరు ప్రాణం పెట్టారని ప్రభువా మరి తండ్రి అనేకులు నాయన నీ యొక్క మేలులను నాయన పొందగలిగే భాగ్యమును అనుగ్రహించండి, సహాయమును దయచేయండి నాయన. అనేకులు యంత్రం ద్వారా వింటుండగా తండ్రి మేలు పొందగలిగే భాగ్యమును అనుగ్రహించమని, సహాయం దయచేయమని తండ్రి ఇక్కడ నిలిచిన వారిని అందరినీ నాయన నీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఉన్నాం. ఈ కూడిక అంతట్లో మీరే ఉండి నీ నామమునకు తండ్రి ఘనత మహిమ ప్రభావం మీరే కలిగించుకొందురని పరలోకమందున్న ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ప్రేమవందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. 27. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. మరొకసారి గ్రంథములో ఉన్న మాటను మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి 8వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతున్నాను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచి ఏకీభవించండి. దయగల తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పలుకూరు గ్రామాన్ని మీరు ప్రేమించారు. చాలా ఏండ్ల నుండి ఇక్కడున్న స్థానిక సంఘాన్ని బట్టి, మీ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రం. నైనా, ఆ మొదటి తరంలో ఉండిన మీ బిడ్డలను కాపాడి భద్రపరిచారు. వారికి యవనస్తులను తోడు చేశారు. అందుని బట్టి మీకు స్తోత్రం. మరికొన్ని సజీవమైన రాళ్లుగా మీ బిడ్డలను చేర్చి సంఘములో మీరు విస్తరింపచేస్తున్నందుకు మీకు వందనాలు. అయినా మరి ఈ రాత్రి మీ సన్నిధిలో ఇంతవరకు మీ నామ సంకీర్తనం చేయడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రం. దూరం నుండి దగ్గర నుండి మీ వాక్కులు వినాలని ఆశ కలిగిన ప్రియులందరితో మీరు మాట్లాడితేనే ప్రయోజనం. ఈ నిష్ప్రయోజకుని కనపడకుండా చేసి మీరే మహిమ పొందమని మీ దేవుని గల హస్తాలకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసు ప్రభులు వారి ఉన్నతమైన నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, స్నేహితులారా, తల్లిదండ్రులారా, దైవ గ్రంథములో మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 27వ వచనాన్ని ఒకసారి మనం శ్రద్ధగా వినాలని మరొకసారి 2 సార్లు చదివాను. సందర్భం ఏంటంటే 23వ వచనం నుండి 27 వచనాల వరకు ఒక భాగం, ఒక పారాగ్రాఫ్గా అక్కడ ఉంటుంది. శిష్యులు యేసు ప్రభులు వారిని ధోనిలో ఎక్కించుకొని వారు ప్రయాణం చేస్తున్న సందర్భంలో గాలి తుఫాను రావటం జరిగింది. ఆ గాలి తుఫాను రాగా యేసు ప్రభులు వారు ఆయన అక్కడున్న సందర్భంలో మనం గమనిస్తే
ఆ గాలిని తుఫాన్ను గద్దించాడు, అవి నిమ్మళపడ్డాయి. ఆ సందర్భంలో ఈ మాట ఆ మనుషులు, ఈయన ఎట్టివాడో, ఈయన ఎట్టివాడో, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. యేసు ప్రభులు వారు ఎలాంటివాడో ఆ శిష్యులకు ఆ కాలంలో అర్థం కాలేదు. ఈ కాలంలో మనకు కూడా అర్థం కాలేదులేండి. యేసు ప్రభు ఎవరో కూడా. ఆయనకు గాలియు సముద్రమును రెండు లోబడ్డాయి, మాట విన్నాయి. వెంటనే వాళ్ళు అన్నారు, ఒక ఆయన అన్నాడు, లేట్ ఒబీడియన్స్ ఈజ్ ఆల్సో డిసొబీడియన్స్ అన్నారు. అర్థం ఏంటంటే దాని అర్థం ఆలస్యంగా మాట వినటం కూడా అవిధేయత. ఆలస్యంగా మాట వినటం కూడా అవిధేయతే. మేము పిలిచామనుకోండి, ఎవరన్నా వెంటనే వస్తారా? ఉండి వస్తున్నాం అంటారు కదా. అదే కలెక్టర్ గారు పిలిచారనుకోండి, కలెక్టర్ గారు పిలిస్తే ఆలస్యం చేస్తాడా? అదే ముఖ్యమంత్రి గారు పిలిస్తే అస్సలు ఇక ఆలస్యం తడవు చేయరు. అంటే ఆ వ్యక్తికి అలా ఆయన ఎలాంటి వాడో ఎరిగినప్పుడు, ఈయన కలెక్టర్ గారు, ఈయన సీఎం గారు అని ఎరిగితే వెంటనే ఆయనకు లోబడతాం కదా. మనకు తెలియదు అనుకోండి, పిఎం గారే వచ్చాడు. పిఎం గారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మోడీ గారే వచ్చాడు. మనకు తెలియదు, ఏదో ముఖానికి ఒకటి కట్టుకొని వచ్చాడు, ఏదో అట్లా మాస్క్ లాంటిది కట్టుకొని వచ్చాడు. ఆయన పిలిచాడు, ఎవరు స్పందించకపోతే పిలిచింది ఎవరు? పిలిచింది ప్రధానమంత్రే. కానీ ఈయన ప్రధానమంత్రి అని పిలిచిన వాళ్ళకి అర్థమైందా? పిలిచిన వాళ్ళకి అర్థం కాకపోతే ప్రధాని ఏంటి, ఇంకా అధ్యక్షుడు ఏంటి, అమెరికా అధ్యక్షుడు ఏంటి, ఏ అధ్యక్షుడైనా ఎవరని వింటారా? కనుక మనల్ని పిలిచే వ్యక్తి ఎలాంటివాడు అని, ఆయన ఎలాంటివాడు అని ఎరిగినప్పుడు వెంటనే స్పందిస్తాం, జాగు చెయ్యం. ఇక్కడ కూడా గాలితో యేసయ్య అన్నాడు, నోరు ముయ్యి అన్నాడు. గాలితో యేసయ్య నోరు ముయ్యి అంటే గాలి ఏమన్నా ఆగిందా? ఆగలేదా? వెంటనే కొంచెం చిన్నగా ఆగిందా? సముద్రం అంత ఎత్తున అలలు వేసే ఆ సముద్రపు అలలు చెయ్యి పెట్టి ఆగండి అని గద్దించాడు. గాలిని సముద్రమును నిమ్మళపరిచాడు. ఆగండి అని చెయ్యి ఎత్తి సెలవివ్వగానే గాలి నిమ్మళమైంది, సముద్రము నిమ్మళమైపోయింది. అంటే గాలికి అర్థమైంది ఎవరు? యేసు ప్రభువుకి. అంటే ఎవరో సముద్రం అర్థం చేసుకుంది ఈయన ఎవరో అని. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. అప్పుడంట ఒకరోజు అర్రోజు అయితే బాగుండు, ఒకరోజు అర్రోజు కాదు. తిరుగుబాటు చేసేది ఎప్పుడు? నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మీరేలా కొట్టబడుచున్నారు? నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా కొట్టబడుచున్నారు? ఓకే. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. పలుకురు వాళ్ళు నా గురించి మీరు అనేదా భావించకండి. నేను దేవుని వాక్యంలో ఉన్నాయి మనం శ్రద్ధగా వినాలని ప్రేమతో దేవుడు చెప్పే మాట ఇది. ప్రతివాడు అంటే కొంచెం అభ్యంతరం ఉంటుంది, కానీ ప్రతివారు అన్న వాక్యమే వాడు అని ఉంది. కానీ ప్రతివారు నడినెత్తిన వ్యాధి. ఏ వ్యాధి? నడినెత్తిన వచ్చే వ్యాధి. ఏ వ్యాధి? నడినెత్తిన వచ్చే వ్యాధి. ఏం వ్యాధి? మెదడు వాపు. ఏ వాపు?
నడినెత్తులు వచ్చేది వ్యాధి. ప్రతివానికి నడినెత్తిన వ్యాధి, మెదడు వాపు వ్యాధి వచ్చింది ప్రతివానికి. ఇంకా ప్రతివాని గుండె వ్యాధి. ఏంటిది? గుండె నొప్పి. గుండె కొన్నిసార్లు ఆగిపోయిద్ది. ప్రతివాని గుండె బలహీనమైంది. ఎక్కడ చూసినను గాయములు, అరికాలు ఎక్కడ చూసాను గాయములు. ఇంకా మరి జంపు చేస్తావే. ఎక్కడ చూసాను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. ఏ పుండ్లు అంట? పచ్చిపుండు. పచ్చిపుండు అంటే పచ్చిపుండు, ఎండిపుండు ఉంటాయా? చెక్కు కట్టిందేమో ఎండుపుండు అనుకోండి. ఇదే పుండు, ఇది పచ్చిపుండు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఎక్కడి నుంచి ఎక్కడికంటే అరికాలు మొదలుకొని తల వరకు, టాప్ టు బాటం. అంటే మానవుడు నిలువెల్లా రోగం, ప్రతివానికి వ్యాధి. ఈ వ్యాధుల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన వ్యాధి, రెండో వ్యాధి ఆత్మ సంబంధమైన వ్యాధి. యేసయ్య అన్నాడు, శరీర సంబంధమైన వ్యాధికి డాక్టర్లు ఉన్నారు. చెప్పాడు చెప్పలేదా? పాప రోగానికి ఏ రోగం? పాప రోగానికి మందు ఉందా? ఏ డాక్టర్? ఏ సూపర్ స్పెషాలిటీ ఉన్న ఇండియాలో కానీ అవుట్ ఆఫ్ కంట్రీస్లో కానీ పాప రోగానికి మందు ఇచ్చే డాక్టరు, పాప రోగానికి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టరు ఉన్నారా? చాలామంది శరీర సంబంధమైన రోగాలకి ఎందుకో ఒకటి గుర్తొచ్చింది, చెప్దాం అనుకుంటున్నా. ఇద్దరు చర్చికి వెళ్ళి చర్చిలో పాట పాడుతున్నారు. అబ్బాయి ఇద్దరు. ఈ అబ్బాయి దేవానికే స్తోత్రములు అని పాడుతున్నాడు. ఇటు ఈ అబ్బాయి కూడా అదే పాట దేవానికే స్తోత్రములు అని పాడుతున్నాడు. ఇద్దరు చర్చిలో ఉండి పాట పాడుతున్నారు. ఒక పెద్ద మనిషి వచ్చి, ఏమరా ఏం దేవానికే స్తోత్రములు అని సంతోషంగా పాట పాడుతున్నావు, ఏంటి సంగతి ఏంటంటే, వీడన్నాడు, సార్ నేను చాలా దుర్మార్గుణ్ణి, చెడిపోయినోడిని, కానీ యేసయ్య నన్ను కరుణించి నా జీవితాన్ని మార్చాడు, నా పాపం తీసివేశాడు సార్, అందుకు నేను పాట పాడుతున్నాను సార్ అని వీడు అన్నాడు. ఈ ప్రక్కన ఉండేవాడు. ఈ ప్రక్కన ఎవరా మరి నువ్వెందుకు పడుతున్నావురా అని అడిగాడు. వీడు, ఏం సార్ ఆ మాట అంటారు, నాకు లోపల ఎంత గడ్డ, ఏ డాక్టర్ కూడా నయం చేయలేదు సార్, ఎన్ని హాస్పిటల్ తిరిగినా బాగు చేయలేదు, లక్షల డబ్బులు తినేశారు సార్. అయితే యేసయ్య దగ్గర ప్రార్థన చేసుకున్నాను సార్, యేసయ్య నా గడ్డ కరిగించాడు సార్. మరి స్తోత్రం చెల్లించొద్దా? పాట పాడాలా పాడొద్దా? జాగ్రత్తగా వినండి మీరు కూడా. పాడాలా పాడొద్దా? ఇద్దరు రైటా రాంగా? ఇద్దరు రైటే. యేసు ప్రభు వచ్చి బూర ఊదాడు. ఎప్పుడొచ్చి? మేఘారుడు యేసు ప్రభు వచ్చి బూర ఊదాడు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎత్తబడతారు? చూడంతా బెల్లం కొట్టి రాళ్ళు కూర్చున్నట్టు కూర్చున్నారు. ఇప్పుడు యేసయ్య వచ్చాడు, బూర ఊదాడు. వీళ్ళిద్దరిలో ఈ అబ్బాయి ఏమో నా దేవుడు నా పాపాలు క్షమించాడు, నన్ను ఆయన కుమారుడుగా చేర్చుకున్నాడని ఈ అబ్బాయి పాట పాడాడు. ఈ అబ్బాయి ఏమో రోగం పోయింది, దేవుడు నా రోగం తగ్గించాడని ఈ అబ్బాయి పాట పాడాడు. వీళ్ళిద్దరిలో ప్రభు వచ్చాడు, పరలోకం వెళ్ళేది ఎవరు అని అడిగాను నేను. పాట పాడినాడు, వీడు పాడాడు లేదా? రోగం పోయిందా లేదా? మరి ఎత్తపడ్డా? ఏమి యేసోపా? పలుకురులో ఇలాంటి వాళ్ళు లేరు? ఉండారు లేరా? చాలా మంది దండిగా ఉండారు. రోగం పోయి ప్రార్థనకు వచ్చేవాళ్ళు, దయ్యాలు పోయి ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉండారు లేరా?
రోగాలు పోవడం తప్పు కాదు, దయ్యాలు పోవడం తప్పు కాదు, కానీ మీ హృదయంలో పాపం పోయిందా? ఏది ముఖ్యం? పాపం పోవటం ముఖ్యమా, రోగం పోవటం ముఖ్యమా? మళ్ళా సార్ అడిగితే చెప్తాను, పాపం పోవటం ముఖ్యం, రోగం పోవటం ముఖ్యమా? సార్ ఏది మీరు అటు చెబుతున్నారు? రోగం పోవాలి కదా ముందు, తర్వాత పాపం పోతే బాగుండు కదా అని అనుకుంటారు లేదా? నేను అంటాను, పాపం పోకుండా రోగం పోయినా పరలోకానికి రావడానికి అవకాశమే లేదు. మీరు ఎన్ని పాటలు పాడినా, మీరు ఎంత కానుక దేవునికి సమర్పించుకున్నా, దీని అర్థం ఏంటంటే, ఒక మాట చెబుతాను వినండి. ప్రపంచంలో మీ కడుపు నిండాలంటే ఎవరు తింటే మీ కడుపు నిండుద్ది? ఈయన అన్ని రహస్యాలు ముందే తీసి తెలుసుకున్నాడు. ఈయన పక్క నుండి అన్నీ చెబుతూ ఉంటాడు సామాను. మళ్ళీ అడిగితే చెప్పండి, ఇప్పుడు మీరున్నారు, మీ కడుపు నిండాలంటే ప్రపంచంలో ఎవరన్నా తింటే నిండుద్దా? ఏంటో ఏందప్ప అంత సులువుగా చెప్పావు? పోనీ నిండిన సంగతి ఎవరికి తెలుసు? నిండిన సంగతి ఎవరికి తెలుసు? తిన్న వాళ్ళకేగా. చాలు 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 అంటారా లేదా? చాలు చాలు ఏదైనా ఇంకో ముద్ద వేసుకోమన్నా వద్దులేమ్మా అంటారు, కానీ ఇంక 2 ముద్దలు వేయమని అర్థం. ఏది ఏమైనా చాలు అన్నాడంటే ఆ తృప్తి అనేది ఆ వ్యక్తికి అర్థమైందా, అర్థం కాలేదా? దీన్ని ఏమంటారంటే వ్యక్తిగతమైన అనుభూతి, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటారు. అర్థమైందా? అట్లానే ఈ వ్యక్తికి నా పాపం యేసయ్య తీసివేశాడని ఈ వ్యక్తికి అర్థమైంది, ఈ వ్యక్తికి రోగం పోయిందని ఈ వ్యక్తికి అర్థమైంది, కానీ పాపం పోయిందని ఈ వ్యక్తికి అర్థం కాల. కానీ యేసు ప్రభులు వారు దేవుడు అన్న సంగతి తెలుసా లేదా? తెలుసా లేదా? తెలుసు. మీకేంది? ఈస్టర్ పండుగ వస్తుందో రావట్లేదా? ఈస్టర్ పండుగ ఏమయ్యా చెప్పే? వస్తే రాజకీయ నాయకులు వచ్చి ప్రార్థన మీటింగ్లకు వచ్చి మైకు తీసుకొని బ్రహ్మాండంగా చెప్తారా చెప్పరా? చెప్తారా చెప్పరా? సూపర్గా చెబుతారయ్యా, మనకంటే బాగా. కానీ వాళ్ళ పరలోకం వస్తారా? అదేంది? హెడ్ నాలెడ్జీ ఉంది కానీ ఏ నాలెడ్జీ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అనుభవం లేదు. మీకు అర్థమైంది కదా? యేసు ప్రభువు గురించి తెలుసుకోవటం వేరు, యేసు ప్రభువుని కలిగి ఉండటం వేరు. ఈ శిష్యులు యేసయ్యతో ఉన్నారు, బ్రహ్మాండంగా ప్రయాణం చేస్తున్నారు, రొట్టెలు పంచుతుంటే బ్రహ్మాండంగా తింటున్నారు, పంచుతున్నారు, యేసయ్యతోటి శిష్యులు అనిపించుకుంటున్నారు. అందరూ బ్రహ్మాండంగా ప్రయాణం చేస్తా ఆ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటే తుఫాన్ రానే వచ్చింది, గాలి రానే వచ్చింది. వాళ్ళు మునిగిపోతూ ఉంటే ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు వచ్చి, కమ్మ నిద్రపోతున్నావు నువ్వు. ఎవరు? మేమేమో ఇన్ని తిప్పలు పడుతున్నాం, నీకు చింతగోడలేదే, నీకు చింతగోడలేదే, మేము మునిగిపోయి నశించిపోతున్నామయ్యా, మమ్మల్ని రక్షించాయా అని ఆయన అంటే, ఆయన లేచి, అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు డౌట్ పడతారు? ఎవరున్నారు ఇక్కడ? అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు సందేహిస్తున్నారు అని ఆ గాలి ఆగు నోర్ము అన్నాడు. వీళ్ళు చూసి బిత్తరపోతున్నారు, గాలి ఆగిపోయింది, అలలు పైకి లేచి ముంచెత్తు ఉంటే అలలు టప్మని. అప్పుడు గుసగుసలు ఈ 12 మంది కూర్చొని ఒకడొకడు పొడుచుకుంటున్నారు. ఏంటంటే ఎవరైనా ఎవరు? సూపర్ మ్యాన్ కాదు, సూపర్ మ్యానా? ఈయన ఎవరో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి. చాలామందికి యేసు ప్రభు ఎవరు అర్థం కావటం లేదు ఈ దినాల్లో. కొంతమంది యేసు ప్రభువుని ఇలాగ అనుకుంటున్నారు మీ పలుకురులోనే. యేసు ప్రభు అని పేరు చెప్పగానే వాళ్ళ మాలోళ్ళు మదిగోళ్ళు దేవుడు రా. ఎవరు దేవుడు? లేరు మీ ఊర్లో ఎలాంటి వాళ్ళు? చాలా మంది ఉండారే. నేనంటాను, యేసు ప్రభు మాలోళ్ళకి మాదిగోళ్ళకి దేవుడైతే అసలు దేవుడే కాదు ఆయన. అవునా కదా? అవునా కదా? మళ్ళా మిమ్మల్ని అడుగుతా, సూర్యుడు ఎంతమందికి చెప్పండి?
సూర్యుడు అందరికా కొందరికా? సూర్యుడు, చంద్రుడు, గాలి అందరికా కొందరికా? మరి దేవుడు కొందరికా? దేవుడు అంటే కొందరికంట. నేను అంటాను కొందరికి దేవుడు అయితే అసలు ఆయన దేవుడే కాదు. మళ్ళీ మీరు వేరే విధంగా భావించుకోబాకండి. కొంచెం ఆలోచన చేస్తారని నేను మీకు ఆ మాట ఊరక అట్లా చెప్తా ఉన్నా. అంటాను ఒక జాతి వారికో, ఒక కులం వారికో, ఒక మతం వారికో, అంటే ఇన్ని జాతుల వారికి ఇంతమంది దేవుళ్ళు అంటే మీరు నన్ను ఇంక ఏం అనుకోవద్దు సుమా. మీకు డాడీ ఒక్కడుంటాడా? ఒక్కడే. ఇద్దరు ఉంటారంటే నన్ను కొడతారా కొట్టరా మీరు? మర్యాదగా మాట్లాడంటారా లేరా? పనికి మనలోడా డాడీలు ఇద్దరు ఎందుకు ఉంటారా అని అంటారా లేదా? ప్రపంచంలో ప్రతి ఒక్కరికి డాడీ ఒక్కడే ఉంటాడు, మమ్మీ కూడా ఒక్కతే ఉంటుంది. చిన్నాన్న, పెదనాన్న, చిన్నమ్మ, పెద్దమ్మ వీళ్ళు ఉంటారు, కానీ అసలమ్మ ఒక్కతే, అసలు నాన్న కూడా ఒక్క నానే. అలానే ప్రపంచంలో మానవాళి అందరికీ దేవుడు ఒక్కడే. ప్రపంచంలో మనుషులందరికీ దేవుడు ఒక్కడే. ఇది నువ్వు నమ్మినా సత్యమే, నువ్వు నమ్మకపోయినా సత్యమే. యేసు ప్రభులు వారు వీళ్ళు అనుకున్నారు ఈయన ఎవరో, ఈయన గాలియు సముద్రమును లోబడుచున్నవే అనుకుంటే అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం ఇలాగ రాయబడింది, యేసు క్రీస్తు అందరికీ. అబ్బా, అందరికా కొందరికా? యేసు ప్రభు అందరికంటే మీ ఊర్లో ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కాదా? అవునా? కాకపోతే వాళ్ళకి అర్థం కాలేదు, కొన్నిసార్లు అర్థంగా అట్నే ఉండొచ్చు. నేను కూడా అర్థం కాలే నాకు. ఇప్పుడు నేను ప్రభు నమ్ముకొని 43 సంవత్సరాలు అయింది. 82లో నేను ప్రభు నమ్ముకున్నా. అప్పటి నుంచి అంత ఆనందమో. అంతకుముందు రోజులు, ఆ రోజులు వేరు. హరిశ్చంద్ర పద్యాలు, దుమ్ము, సినిమా పాటలు, పాట కచేరీలు. మా హై స్కూల్లో ఉండగా ఏ కార్యక్రమం జరగాలన్నా, ఏ సాంస్కృతిక కార్యక్రమం జరగాలన్నా నేను లేకుండా జరిగేది కాదు. ఆ పాటలో పద్యాలు మా క్లాసు మేడం వచ్చేది. కొంచెం బోరు కొట్టినప్పుడల్లా కూర్చొని, కిషోర్ ఈరోజు పాట వదిలే 2-3 పాటలు పాడండి. క్లాసులో పాటలు పాడతారు ఎవరన్నా? సినిమా పాటలు పాడేవాడిని. ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు బెంచీల మీద దొరుకులు వేసేవాళ్ళు. చిన్నప్పటి నుంచి అది ఎందుకో తెలియదు నాకు, దేవుడు అట్లా ఇచ్చాడు దాన్ని. అయితే నాటకాల్లోకి అట్లా వెళ్ళబోతున్నా, డ్రామా నాటకాల్లోకి. మా నాన్న కూడా నాటకాలు నేర్పేవాడు. పెద్ద లెగ్ హార్మోని ఉండేది మా ఇంట్లో. మా నాన్న టీచర్, సీతారాములు ఆయన పేరు, మా అమ్మ పేరు రామంజమ్మ. నాకు 2 అక్కలు, 1 చెల్లి ఉన్నారు. మా గ్రామంలో మా బంధువులందరి మధ్య మొట్టమొదటి నమ్ముకున్నవాడిని నేనే. యేసయ్యని నమ్ముకుంది. నన్ను అందరూ ఎగతాళి చేశారు, చాలా ఎగతాళి చేశారులే. ప్రభుకు స్తోత్రం. అంత ఎగతాళి చేయబట్టి ఇప్పుడు ఇంత గట్టిగా ఉన్నాం. అయితే యేసు ప్రభు ఎవరు అంటే, యేసు ప్రభు అందరికీ కొందరికా? అందరికీ. ఈయన ఎవరు? యేసు ప్రభు ఎవరు? చాలామంది యేసు ప్రభుని గురించి ఈయన ఫలానా దేశస్థుడు అని చెప్పేవాళ్ళు నేటికి కూడా ఉన్నారు. ఫలానా కులానికి సంబంధించిన వాడు అని చెప్పేవాళ్ళు నేటికి కూడా ఉన్నారు. పిల్లారా, మా ప్రియమైన సోదరులారా, తల్లిదండ్రులారా, వినండి. యేసు ప్రభు ఎవరో ఈ రాత్రి మీకు స్పష్టంగా చెప్పాలి అని అనుకుంటా ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ రాయబడింది, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించాడు. వినండి, ప్రతి మనుష్యుని కొరకు. ప్రతి మనుషుడు అంటే అందులో మినహాయింపు ఎవరైనా ఉండారా? ఎవరు లేరు.
అసలు యేసు ప్రభువుల వారు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడు అంటే చాలా స్పష్టంగా వ్రాయబడిన మాట ఏమంటే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాను. పాపులను రక్షించడానికి. పాపులు, ఈ మాట చెప్పగానే మా ఊర్లో పాపులు లేరు సార్, పాపుల దగ్గరికి వెళ్ళి చెప్పండి అనేవాళ్ళు ఉండారు లేరా? ఎంత ఎటకారమో, చాలా ఎటకారం కదా. పాపులు అదిగోదిగో అక్కడ ఉంటారు, మాలోళ్ళు మాదిగోళ్ళు పాపులు మేం కాదు అనేవాళ్ళు ఉండారు లేరా? వాళ్ళు కూడా ఇంకా అనేవాళ్ళు ఉంటారు కదా. నేను అంటాను, ఈ ఊర్లో పాపులు అనేవాళ్ళు, నేను పాపిని కాదు అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే, వింటున్నారు కదా, రెండు చెవులు పెట్టుకొని జాగ్రత్తగా వినండి. నేను చెప్పలేదు, యేసయ్య అన్నాడు చెవులు గలవాడు వినును గాక అన్నాడు. నాలో పాపం లేదు సార్ అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక గుర్తు ఉండాలి. ఏం గుర్తో తెలుసా మీకు? చచ్చిపోకుండా ఈ లోకంలో ఉండాలి, అదే గుర్తు. చచ్చిపోకుండా ఉండాలా? ఏం సార్ దానికి దీనికి పెట్టావు అంటే, బైబిల్ చెబుతున్న సత్యం అదే. పాపం వలన వచ్చు జీతము మరణం. పాపము లేని వారు ఎవరైనా ఉంటే మీరు చనిపోకుండా ఈ లోకంలో ఉండాలి, అదే గుర్తు. చనిపోకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేము చెప్పే మాటలు చనిపోయే వాళ్ళందరికీ మేము చెప్తా ఉన్నాం. ఈ మాటలు మేము చనిపోము అని అంటే మీకు సంబంధం లేదు ఈ మాటలతోటి. ఈయనతో అసలు మీకు సంబంధమే లేదు పిల్లారా. అయితే మానవుడు ఎందుకు చనిపోతున్నాడు, ఈ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అని అర్థం చేసుకోవాలి, చేసుకోవద్దా? పరిశీలన చేయాలా, చేయొద్దా? అసలు మరణం ఎందుకు వచ్చింది? మరణం ఎందుకు వచ్చింది? భలే చెప్పే, ఇది కూడా నీకు తెలియదు అంటారేమో. భలే వాడు పుట్టుడు గిట్టుడు కొరకే సార్. దేనికట పుట్టుట అంటే మానవుడు ఎందుకు చచ్చిపోవటానికి పుడుతున్నాడా? మరి అదే కదా దాని అర్థం. పుట్టుట గిట్టుడు కొరకంటే చచ్చిపోవటానికి పుడుతున్నాడా? అప్పుడు తప్పు ఎవరిది? పుట్టించిన అయిందా, పుట్టించిన వాళ్ళదా? అసలు నేను ఎందుకు పుట్టాలా, నేను ఎందుకు తప్పు చేయాలా? ఇప్పుడు వేప చెట్టు ఉంది, వేప చెట్టు ఏ ఊర్లో ఉండిన చేదా చేదు కాదా? మా ఊర్లో కూడా చేదే. అమెరికాలో ఉండిన కూడా వేప చెట్టు నైజం ఏంటి? చేదే. అలానే లోకంలో ఉండిన మనుషులందరూ వారు ఎక్కడ పుట్టినా కానీ వాళ్ళు చేదే. దాని అర్థం ఏంటంటే వారు పాపులే కాబట్టి పాపం చేస్తున్నారు. అది వేప చెట్టు కాబట్టి దాని స్వభావం. ఈ ఆకు పుట్టినందుకు చేదా, ఈ పూత పుట్టినందుకు చేదా, కాయ పుట్టినందుకు చేదు? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఈ కాయకి, ఈ ఆకుకి, ఈ పూతకి ఈ చేదు ఎక్కడి నుంచి వచ్చింది? స్వభావమే. అట్లానే మానవుడు ఎందుకు పాపం చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు పాపం? మానవుడు స్వభావమే. పిల్లవాడు బడికి పంపిస్తాం, బడికి పంపిస్తే వాడు బడికి వెళ్తాడు కదా, అక్షరాలు రాసుకుంటాడు. అవన్నీ వాడు బండి నుంచి వస్తా పక్కనోడు సంచులు పెన్ను 7 సంచులు వేసుకొని వస్తాడు. ఈవిడు పంతులు గారు ఏమైనా చెప్పాడా? అరే వాడు పెన్ను దొంగిలించాలరా అని పంతులు గారు ఏమైనా చెప్పాడా? చెప్పలా. అప్పుడప్పుడు చిన్నపిల్లలు బూతులు మాట్లాడతారా లేదా? హిందీ బడి ఉంది, ఇంగ్లీషు నేర్పే బడి ఉంది, తెలుగు నేర్పే బడి ఉంది, కానీ బూతులు నేర్పే బడి ఉందా? మరి ఎందుకు వచ్చినాయి వాళ్ళకి బూతులు? ఎందుకు వచ్చినాయి? స్వభావం. కనుక చిన్నపిల్లవాడైనా వేప చెట్టు అయినా దాని స్వభావం. మానవుడు ఎందుకు పాపం చేస్తున్నాడంటే పాపి కాబట్టి పాపం చేస్తున్నాడు. వినండి, చెట్టుకు కాయలన్నీ పాపం, కాయల్లాంటి పాపాలు. త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, జూదం ఇవన్నీ కాస్తా ఉన్నాడు. ఇవన్నీ మానుకున్నాడు అనుకోండి, పరలోకం వస్తాడా? అదేందయ్యా, వస్తాడా రాడా? మళ్ళా చెబుతాను వినండి. మానవుడు త్రాగుడు,
చేసి మానుకున్నాడు. వ్యభిచారం, దొంగతనం ఇవన్నీ చేసి మానుకున్నాడు. ఇప్పుడు పరలోకం వస్తాడా? రాడా? ఎందుకని? మార్పు ఎక్కడ రావాలా? పాపాలు మానుకుంటే కాదు. చాలామంది డిసెంబర్ 31వ తారీఖు ప్రార్థనకు పోతారా? పోరా? పోయి యేసయ్యా ఈ సంవత్సరంలో, వచ్చే నూతన సంవత్సరంలో ఇక నేను ఖచ్చితంగా తాగుడు మానుకుంటానయ్యా అని ప్రార్థన చేస్తాడా లేదా? చేస్తాడు. నెల రోజులు బాగా బిగపడతాడు పన్ను కదా. నెల రోజులు పన్ను బిగపట్టి ఇక ఉండి 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 లాగుతూ ఉంటుంది. ఏంటిది? నాలుగు లాగుతుందంట. మరి వాళ్ళకి ఏం తాగే మనకేం తెలుసు? వాళ్ళు చెప్పిన మాటలు. నాలుగు లాగుద్ది, అందుకని పోయి ఊరక ఏంటిది? అదే నాకు గుర్తు రాలా, ఎందుకంటే దాని గురించి అసలు తెలియదు నాకు. ఒక 90 వేసుకొని తాగలేని పోతాడట. 90 అంటే ఏదో నేను మామూలు అనుకున్నా, అదేదో సీసా దాని క్వాంటిటీ కావాలా వేసుకుంటాడు. తాగాలే మళ్ళీ వారానికి ఒకటి మొదలు పెడతాడు, 4 వారాలకు 4 తాగుతాడు. ఒక 2-3 నెలలు ఖాళీగా ఉండి తర్వాత 15 రోజులకి ఇంకోటి పెంచుతాడు. దాని అర్థం ఏంటి? మానుకోవాలి. వినండి, పాపం మానుకోవాలని ఆశ ప్రతి ఒక్కరిలో ఉందా లేదా? త్రాగుడు మానుకోవాలా, సిగరెట్లు మానుకోవాలా, బీడీలు మానుకోవాలా, చుట్లు మానుకోవాలా, ఇవన్నీ మానుకోవాలని ఆశ ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ మరి మానుకుంటున్నాడా? కారణం ఏంటి? పోనీ మానుకున్నాడే అనుకోండి, పరలోకం వస్తాడా? మానవుని లోపల స్వభావం ఏంటి? పాప అంటే మీకు అర్థం కావాలంటే, పాపాలేమో చెట్టుకు కాయలు లాంటివి, పాపమేమో చెట్టు వేరు లాంటిది. పాపం ఏంటి? చెట్టు. మానవుడు, దేవుడు మానవుల కోసం ఏం చేయడానికి వచ్చాడు అని అంటే, ఒకసారి చదువయ్యా, యోహాను సువార్త 1:28 లేక రోమపత్రిక 6:23 రోమపత్రిక ముందు 6:23 చదవండి. ఎలాగనగా అందరు నగలు చూడండి. పాపము వలన వచ్చు జీతమా, పాపముల వలన వచ్చు జీతమా? ఏముంది అక్కడ? పాపములు, ఈ 2 తేడా ఉండయా లేవా? అరటి గెల ఎన్నుండి కాయలు? ఒక 200 ఉంటాయి. అరటి గెల ఒకటే, కానీ అందులో ఎన్నుండి? పాపము వలన వచ్చు జీతం మరణం. పాపము అనేదేమో స్వభావము, పాపములు ఏమో కంటికి కనబడే చేసే పాపాలు. మానవుడు ఎందుకు పాపాలు చేస్తున్నాడంటే, ఈ పాపాన్ని బట్టి ఫ్రూట్ వేరు. రూట్ అంటేనేమో పాపము, ఫ్రూట్స్ అంటేనేమో పాపాలు. ఇప్పుడు ట్రీట్మెంట్ ఎక్కడ జరగాలి? రూట్లో జరగాలి. ఎక్కడ? వేరులో, లోపల జరగాలి ట్రీట్మెంట్. యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే, ఇప్పుడు చదువయ్యా, పాపము వలన వచ్చు జీతము మరణం. అది అక్కడ ఉంది కదా ఇందాక. ఇప్పుడు యోహాను సువార్త 1:28 చదవాలి. యోహాను మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపము అన్నాడా, లోక పాపములు అన్నాడా, అమెరికా వారి పాపాలు అన్నాడా? జనం ఏంటంటే అమెరికా వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు. యేసు ప్రభుని చెప్పగానే ఈయన మన దేశస్తుడు కాదు, పరాయి దేశస్తుడు అన్నట్టు. యేసు ప్రభు వచ్చిందేమో లోక పాపము, లోకములో ఉండిన పాపాన్ని, లోక పాపమును మోసుకొని పోవటానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు ఎవరంటే దేవుని గొర్రెపిల్ల.
యేసు ప్రభు ఎవరంటే లోకములో ఉండిన పాపాలు ఎత్తుకొని పోవడానికి వచ్చిన గొర్రెపిల్ల. లోకంలో ఒక జాతి వారి కొరకు, ఒక కులం వారి కొరకు, ఒక మతం వారి కొరకు యేసయ్య వచ్చిన వాడు కాడు. గొర్రెపిల్లగా ఆయన వచ్చి హెబ్రీ పత్రిక 2:9 ఇందాకనే చదివారు. ఆయన ప్రతి మనిషి కొరకు మరణం అనుభవించాడా? కొందరి కొరకేనా అనుభవించింది? మళ్ళీ ఎట్లా అడుగుతాను, కొంచెం జాగ్రత్తగా చెప్పండి. యేసయ్య అందరి పాపాలు మోసాడా? కొందరు ఏమే మోసాడా? మళ్ళీ అడిగితే చెప్పండి, మీ ఊర్లో ఉండిన అందరి పాపాలు మోసాడా మోయలేదా? అందరి అంటే ఇప్పుడు వాళ్ళ మీద పాపాలు ఉండయా లేవా? మళ్ళీ అడిగితే చెప్పండి, యేసయ్య లోకంలో మానవులందరి పాపాలు మోసాడా మోయలేదా? పలుకురులో ఉండిన వారి అందరి పాపాలు మోసాడా మోయలేదా? మరి వాళ్ళ మీద పాపాలు ఉండయా పోయినాయా? ఉండయా? అప్పుడు యేసు ప్రభు మోయలేదంటారా? నాయనో ఇదేందో దుర్బోధ చేస్తున్నాడు యోసేపు. నీ పేరేంటి? ప్రభాకర్. వాళ్ళు ఈయనేదో తేడాగా చెబుతున్నాడు, ఈయనకి 2సారి పిలవకూడదు అన్నట్టుగా మనసులో పడుతుంది అనుకుంటున్నాను నేను. వినండి, నేను అంటాను, యేసు ప్రభు లోకంలో మానవులు అందరి పాపాలు మోసుకొని పోయాడా పాలేదా? వాళ్ళ మీదకి పాపాలు లేవు. ఉదాహరణకి ఇప్పుడు నేను అడుగుతా చెప్పండి, మా అమ్మ నాన్న నన్ను కన్నారు, నన్ను అడిగన్నారా? మరి నేను పాపంలో పుట్టి నేను పాపం చేస్తానా చేయనా? చేస్తాను. పాపం నేను చేసినందువల్ల చనిపోయాను. మరి అందులో నా తప్పు ఏమనుందా? మా అమ్మ వాళ్ళ తప్పు ఉందా? నా తప్పు ఉందా? చాలా సిక్కు ఉంటుంది కదా. జాగ్రత్తగా వినండి. మా అమ్మ వాళ్ళు నన్ను అడిగి కనలా, నాయనా నిన్ను కంటున్నావురా అని. నన్ను కన్నారు, నేను పుట్టాను. నేను పాపంలో పుట్టినోడిని పాపాలు చేయకుండా ఎట్టుంటాను? పాపాలు చేశాను. పాపం చేసినోడిని నేను నరకానికి పోతున్నాను లేదా? కనుక ఇప్పుడు నేను పాపం చేసి పాపమును బట్టి నరకానికి వెళ్తాం, ఇది ఇందులో నా ప్రమేయం ఏమైనా ఉందా? అది నేను అడుగుతున్నా. నాదేమన్నుందా? పనికి మాలి చెట్టా, ఎందుకు నువ్వు చేతుగా పుట్టావంటే దాని తప్పు ఏమనుందా? నిన్ను నరికి పడేస్తామంటే నేనేం చేశానే? దానికి నోరుంటే నేనేం చేశాను? నా స్వభావం ఏంటి? అంతే కదా. చేదు కాబట్టి నేను అదే చేదు, నా తప్పేం లేదు. మా అమ్మ నాన్న తప్పు కూడా లేదు. ఎందుకు తప్పేవరిది? పుట్టించినా అబ్బా ఎక్కడికి పోయింది టికెట్ చూసారా? అసలు ఆ దేవుడే ఈ మానవుడు చేశాడు. అందువల్ల ఈ మానవుడు పాపం చేసి ఇదిగో అందరిని ఆదాములో నుంచి అందరిని అన్నాడు. ఆ ఆదామును చేయకపోతే ఇది రాదు కదా అనేది వచ్చిద్దా రాదా? అయితే వినండి, దేవుడు ఆదామును చేసినప్పుడు పాపంలో పుట్టించాడా, పరిశుద్ధుడిగా పుట్టించాడా? వినండి, దేవుడు ఆదామును పుట్టించినప్పుడు పరిశుద్ధుడిగానే పుట్టించాడు. ఒకవేళ పాపిగా పుట్టిస్తే అప్పుడేమన్నా చిన్నపిల్లోడా? ఆదాము చిన్నపిల్లోడా? ఎంత వయసు ఉంటుంది? సుమారుగా ఒక 50-60 సంవత్సరాలు ఉంటాయో ఉండవా కనీసం? ఏం స్వామి నన్ను పాపంలో పుట్టించావు అని అడిగే అవకాశం ఉందా లేదా? పాపంలో పుట్టిస్తే అడిగేవాడే. ఆదామును దేవుడు చేసినప్పుడు పాపంలో పుట్టించలా. అయితే ఆదాము దేవుని మాట అతిక్రమించినందువల్ల పాపం చేశాడు. దేవుని మాట విననందువల్ల పాపం చేశాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఉంచిన స్థలంలో ఉండకుండా మరొక స్థలంలోకి వెళ్ళటమే పాపం. పాపానికి నిర్వచనం చెబుతున్నారు, వినండి జాగ్రత్తగా. పాపం అంటే దేవుడు నీకు ఇచ్చిన స్థానంలో ఉండకుండా మరొక స్థానాన్ని ఎక్కటమే పాపం. ఇది ఎవరిదంటే వాడిది. ఎవరిది? సాతానుగోడిది.
వాడు కూడా దేవుని దగ్గర ఉన్నప్పుడు వాడు కూడా మనసులో అనుకున్నాడు, ఆ మిఖాయేలు, ఆ గబ్రియేలు, ఆ నతానియేలు, ఆ రఫాయేలు, వాళ్ళ పేర్లు లేవులే, 2-3 పేర్లు, వీళ్ళు చూసి వీళ్ళు లూసిఫర్ అనుకున్నాడు. వాళ్ళు బచ్చాలు. ఎవరు మిఖాయేలు, గబ్రియేలు వాళ్ళు బచ్చాలు. నేను సీనియర్. నేను లేకపోతే ఆరాధన లేదు ఉందా? నేను లేకపోతే పాటలు ఉండయా? నేను లేకపోతే వాయిద్యాలు ఉండయా? ఏమి లేవు. ఆరాధన లేదు, పాట లేదు, వాయిద్యాలు లేవు. కాబట్టి ఆ నతానియేలు, ఆ రఫాయేలు, రఘుయేలు, ఆ గబ్రియేలు, మిఖాయేలు వీళ్ళందరూ బచ్చాలు. నేను వాళ్ళకంటే కొంచెం ఇదిగో ఇట్లా ఉండా. దేవుడు నాకంటే కొంచెం ఎత్తు, నాకంటే కొంచెం ఉంది. అప్పుడు ఈ సాతాను కొడుకుడు అనుకున్నాడు, లూసిఫరు నన్ను నేను హెచ్చించుకుంటా, దేవునితో సమానంగా చేసుకుందాం అని అన్నాడా? అన్నాడా? ఎక్కడ? మనస్సులో. ఎక్కడట? మనస్సులోనే అనుకున్నాడు. 220 kV రానే వచ్చింది. ఏంటది 220 kV అంటే ఏందయ్యా? కరెంటు డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద పోల్స్ ఉంటాయి చూసారా? అందులో ఎంత పవర్ ఉంటుంది? 220 kV హై వోల్టేజ్. మనసులోనే అనుకున్నాడు, డామ్ను కింద పడిపోయాడు అంతే. అన్న కూడా అల్లా. అంటే దేవుడు ఇచ్చిన స్థానంలో ఉండకుండా తను తాను హెచ్చించుకోవటమే పాపం. వాడే నేరుగా వచ్చి, అక్క ఎవరిని వందనాలు చెబుతాడు. వీడు దొంగోడు. వందనాలు చెబుతాడు. అక్క ఎందుకు రోజు ఇటుపోతే ఎందుకు దానికి వెళ్ళి చూసావు బ్రహ్మాండం ఉంది, తినరాదు ఎందుకు అని అంటే, ఆమె శోధించబడి తిందా లేదా? తింది కదా. ఇంక నేను బైబిల్ స్టడీకి అక్కడికి వెళ్ళటం లేదు, ఇలా సువార్త కాబట్టి మొత్తానికి తినిపించింది. ఏమందంటే, మీరు తింటే దేవతల వలె ఉంటారు. అంటే ఉన్న స్టేటస్ కంటే ఇంకా ఉన్నతమైన స్టేటస్కి వెళ్తారు. పాపం అంటే అదే. దేవుడు నిన్ను ఉంచిన స్థానంలో నీవు ఉండకుండా నిన్ను నీవు హెచ్చించుకోవటం పాపం. ఇది సాతానులో జరిగింది. అదే సాతాను ఆదాము అవ్వల్లో చొప్పించారు. ఇదే పాపం అంటే. అది నీలో ఆదాములో నుండి తప్పిపోయిన మనమందరం ఆదాము ద్వారా తలా 1 గంట వచ్చింది. మనకేంటిది అది? ఆస్తి. తలా 1 గంట ఇచ్చేసాడు. ఏంటది? పాపం. ఇప్పుడు చెప్పండి, మనం పుట్టుక ద్వారా పాపులమే, మనం జీవించడం ద్వారా కూడా పాపులమే. అయితే వినండి, పరలోకములో ఉన్న దేవుడు ఇదంతా చూసి, సృష్టికర్తన యేసు ప్రభుల వారు ఇదంతా చూసి, అరే రే 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 గుట్టలు వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతున్నారే అని పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారుగా ఈ లోకంలో దేవుడే జన్మించాడు. యేసుక్రీస్తు పేరునా రక్షకుండెలసినాడిల లోపల దోషకారి జనులతో ఎంతో సుభాషలను పలికినాడే. యేసుక్రీస్తు అనే పేరుతో దేవదేవుడు భూలోకంలో యేసు ప్రభు నామంలో వచ్చాడా రాలేదా? యేసు ప్రభు అంటే చాలామంది అనుకుంటున్నారు ఈ 2000 సంవత్సరాల నుండి వచ్చిన వాడే అనుకుంటున్నారు. ఈయన ఎవరైనా యేసు ప్రభు. ఈయన ఎవరంటే అన్నిటికంటే ముందుగా ఉండినవాడు. యేసు ప్రభు అంటే ఎవరు? అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అన్నిటినీ తన మహత్తు గల మాట చేత నిర్మించినవాడు. అన్నిటినీ తన మహత్తు గల మాట చేత నిర్వహిస్తున్నవాడు. ఆయన మానవుల కొరకు పాప శరీరాకారంతో ఈ లోకంలో జన్మించాడు. కారణం ఏంటంటే, ఏ పాపం మానవుల్ని ఏలుబడి చేస్తూ ఉందో, ఏ పాపమైతే మానవుడిని భయపెడతా ఉందో, ఏ పాపమైతే మానవుడు ఈ లోకయాత్ర ముగించి ఎన్నడూ తిరిగినా అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాడో, ఆ పాపాన్ని తీసివేయటానికి యేసు ప్రభుల వారు జన్మించాడు. పిల్లారా వినండి, అందరి పాపాలు కలువరి శిలువలో మోసాడో మోయలేదా? ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక మాట మిమ్మల్ని అడుగుతాను, జాగ్రత్తగా వినండి.
ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడో పుట్టాడు, ఓకేనా, ఎప్పుడో చనిపోయాడు, ఎప్పుడో సమాధి చేయబడ్డాడు, ఎప్పుడో తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు. మనం ఇప్పుడు పుట్టాం. యేసప్పో ఇప్పుడు పుడితే ఇప్పుడు మనకి ఆయనకి సంబంధం ఏంటి? ఆయన మన కోసం ఎందుకు చనిపోయాడు? ఇది మీరు అడగాల అడగొద్దా? ఎవరిని అడిగారు? ఏ అబ్బాయి, ఇప్పుడు ఎప్పుడో పుట్టాడు ఆయన, ఎప్పుడో పుట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మీరు చెబుతున్నారు తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఓకే, నేను ఇప్పుడు పుట్టా, అసలు నా పాపాలకి ఆయనకి ఏంటి సంబంధం? కదా, దాన్ని ఏమంటాడంటే, అదే నేను చెప్పబోతున్నా, అంటే అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలిగా మీ అందరికీ. అందుకని ఇప్పుడు ఇదిగో ఈ పిల్లల్ని ఒక మాట అడుగుతా. అబ్బాయి, ఆగస్ట్ 15th వచ్చిందే రాదా? వచ్చిందా? సంవత్సరం వరకు ఎప్పుడు వచ్చింది? ఆగస్ట్ 15th వచ్చిందే రాదా? ఏంది ఆ రోజు స్పెషాలిటీ? అది స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి? ఏంటి? అది అమ్మాయిలు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలన చేసి మన దేశాన్ని మనకిచ్చి వెళ్ళిపోయారు, అంతేగా. అంటే అప్పుడు దాకా మనం ఎక్కడున్నాం? బ్రిటిష్ వాళ్ళ పాదాల కింద వాళ్ళ చేతుల్లో మగ్గిపోతున్నామా లేదా? ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతా సరే నాయన మీ తిప్పలు మీరు పడండారా అని స్వాతంత్రం కొరకు పోరాడిన యోధులు ఉన్నారా లేరా? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కదా, భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, వీళ్ళందరూ స్వాతంత్రం కొరకు, అల్లూరు సీతారామరాజు గారు, వీళ్ళందరూ ప్రాణత్యాగం చేశారని మీరు వింటున్నారా వింటలేదా? ఇప్పుడు మళ్ళీ స్వాతంత్రం కొరకు ప్రాణం పెట్టాలా? మరి ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఆగస్ట్ 15th పోయి నేను కూడా ప్రాణం పెడతా స్వతంత్రం కోసం అని అంటారు ఎవరన్నా? ఇప్పుడు ఏం చేస్తారు? జెండాకి ఎదురుకు పోయి జెండా ఉంచా రహే హమారా కదా. ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నాం, స్వతంత్రమును ఎంజాయ్ చేస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఇప్పుడు ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు. అట్లానే యేసు ప్రభుల వారు కూడా నీవు నేను పుట్టక ముందే, ఒకసారి చదువు ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచే, ఎంతకాలం అంట? ఎంతకాలం? సగం కాలం కాదు, ఎంతకాలం? సదాకాలం నిలిచే ఒకే ఒక బలులా యేసయ్య బలి ఎంతకాలం? వన్స్ ఫర్ ఆల్, వన్స్ ఫర్ ఎవర్, ఒకే ఒక్కసారి సదాకాలానికి ఉండే బలి జరిగించేశాడు. ఇప్పుడు ఆ బలి క్రింద మనం కూడా ఉన్నామా లేమా? అంటే మన పాపాల కొరకు కూడా ఆయన చనిపోయాడా చనిపోలేదా? మన పక్షంగా లాల్ బహదూర్ శాస్త్రి, అల్లూరు సీతారామరాజు మన భారతదేశం తరపున ప్రాణాలు ఇచ్చారా లేదా? అలానే లోకంలో మానవులందరి పాపాలు మోసుకొని పోయేవాడు యేసు ప్రభులు వారు మాత్రమే, ప్రాణం పెట్టినవాడు యేసు ప్రభులు వారు మాత్రమే, చనిపోయేవాడు యేసు ప్రభులు వారు మాత్రమే, సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు యేసు ప్రభు మాత్రమే. ఒకే ఒక్కసారి సదాకాలం ఉండే బలి. ఇప్పుడు చెప్పండి, అది మనం నమ్మాలా నమ్మొద్దా? నమ్మాలా నమ్మొద్దా? ఇప్పుడు మళ్ళా నీ ప్రశ్నకి నేను రాబోతున్నా. అంటే అది హృదయంలో ఉంది, ఆయన ప్రశ్న మిమ్మల్ని మీరు అడగబాకండి, అది మా ఇద్దరికి తెలుసు. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, మంచి డీరెస్ట్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ సెలవులకి ఇంటికి వచ్చారు, సెలవులు ఇచ్చారు, ఇంటికి వచ్చారు. వాళ్ళు ఏదో చిన్న పార్టీ చేసుకుందామని చేసుకున్నారు. చేసుకొని ఇక పార్టీ అంటే ఇందాక ఏదో అన్నాడుగా 90s 80s మరి ఏది పడిందో మొత్తానికి ఇద్దరు ఫుల్ అయిపోయారు. ఇద్దరు మాట్లాడుకుంటా వస్తా ఈడు ఒకడొక మాట అన్నాడు, రెండోడు అది కాదులేరా అన్నాడు.
కాదు నేను చెప్పేది తినరా అని వాడు అంటున్నాడు. వీడు మాట మీద పెరిగి మత్తులో ఉన్నాడు కదా, ఒక టీడ్స్ కొట్టాడు. అలాగే కణతగా తగిలింది. కణతగా తగిలితే ఏమవుతాడు? గుడ్డు పెట్టాడు, చచ్చిపోయేలాకి వీడు మత్తు గిత్తు దెబ్బకి దిగిపోయింది. వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ కబురు పోయింది. వాళ్ళందరూ వచ్చారు, బంధువులందరూ వచ్చారు. అరే ఏమురా మా ఓడిని చావు కొట్టామంటే వీడు పరుగున ఇంటికి వెళ్ళిపోయాడు. అరెస్ట్ చేశారు వచ్చి పోలీసులు. కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో జడ్జి గారు, పిల్లలు కలిగిన వాడే, ఆ జడ్జి గారు అన్నాడు, రూల్స్ ప్రకారం దేని ప్రకారం, పలానా సెక్షన్ ప్రకారం ఇదిగో ఇతడికి ఉరి శిక్ష వేసేసాడు. అయిపోయింది. చాలా మంచి కుర్రోడు, మన దేశానికి పనికొచ్చే కుర్రోడు. వాళ్ళ అమ్మ నాన్న బంధువులు అందరూ ఏడ్చి కాళ్ళు గడ్డాలు పట్టుకున్నా కానీ జడ్జి గారు ఏం చేస్తాడు? రూల్ ప్రకారం శిక్ష వేసేసాడు, ఉరి శిక్ష వేసాడు. జైలు వార్డర్లో జైలు పెట్టారు. ఈ జనం అందరూ ఏమనుకున్నారంటే, అరే పిల్లోడు బంగారం పిల్లోడు చచ్చిపోతున్నాడు రా, మన దేశానికి ప్రయోజనకరం అనుకొని అందరూ సంతకాలు పెట్టించి ఒక అప్లికేషన్ రాసి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి? రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా చచ్చిపోయినోడు ఎటు చచ్చిపోయాడు, ఇప్పుడు మళ్ళీ ఉండవండు కూడా సావగొట్టబాకండి, వీడు మన దేశానికి ఎంతో ప్రయోజనకరమైన సైంటిస్ట్ అవుతాడు అని అంటే, ఆయన కూడా చూసి క్షమాభిక్ష లెటర్ ఇచ్చేసాడు. క్షమాభిక్ష లెటర్ ఇస్తే అది జడ్జి గారికి తెలిసింది. అప్పుడు జడ్జి గారు అన్నాడు, నేను పిల్లలు కలవాడినే, వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తూ ఉంటే నా గుండె కరిగిపోయింది, కానీ రూల్ ప్రకారం నేను శిక్ష వేశాను కనుక ఆ బిడ్డ దగ్గర నేను వెళ్తా, ఆ క్షమాభిక్ష ఉత్తరం నేనే ఇస్తాను అని ఆ ఉత్తరం తీసుకొని జడ్జి గారి జైలుకి వెళ్ళాడు. జైలు వార్డర్ అన్నాడు, రే జడ్జి గారు వస్తున్నాడు రా, నీకోసం నీతో మాట్లాడాలంట అని చెబితే, జడ్జి గారా? ఎంత మూర్ఖుడు, దయా దాక్షిణ్య కరుణ లేనివాడు, కఠినుడు, మా నాన్న కాళ్ళు పట్టుకున్నా కానీ జాలి దయ లేనోడు, అసలు వాడు ముఖమైన చూడడానికి బోల్డని తిట్లు తిట్టాడు. ఆయన రానే వచ్చాడు. వచ్చేసరికి ఇటుండవాడు కాస్త అటు గోడకలి తిరిగాడు. ఆయనేమో గేటు దగ్గర ఉండి బయటికి రాబాయని పిలుస్తుంటే ఎంతసేపు పిలిచినా వాడు రాడే. పచ్చి బూతులు తిట్టాడు. ఆయన ఉండి వెళ్ళిపోయాడు. జైలు వార్డర్ వచ్చి, ఎరా ఆయన ఏమన్నా ఇచ్చాడా, నీ చేతి కవర్ ఏమన్నా ఇచ్చాడా అంటే, కవరేం కవరు, ఊరి పనికి మనోడా, క్షమాభిక్ష లెటర్ తెచ్చాడు కదా, నువ్వు తీసుకోలేదా? క్షమాభిక్ష లెటర్ తేయడం ఏం సార్ నువ్వు చెప్పటం, రే నోర్మై, నీ కోసం ఆయన వస్తే నా కోసం వచ్చాడా? నేను దుర్మార్గుడని భయంకరంగా దూషించి పంపించాను సార్, వెళ్ళిపోయాడు. నీ ముఖం కూడా చూడండి, నేను రానుపో ఆయన ఖండితంగా చెబితే వెళ్ళిపోయాడు సార్. 5:30 గంటలకు ఉరి. జనం అందరూ విడుదల పొందుతారని క్షమాభిక్ష లెటర్ ఇచ్చాడు కదా, జనం అందరూ ఊరేగింపుతో మనోడిని తీసుకుపోవాలని జనమందరూ వచ్చేసారు. 5:30 గంటలకి ముఖానికి ముసుగేసి ఉరికమ్మానికి తీసుకొచ్చారు. జైలు వార్డర్ అన్నాడు, ఏమన్నా చెబుతావా ఇప్పుడు అని అంటే, చెప్తాడు చెప్పడా అన్నాడు. సార్ ఇప్పుడు చెప్పక నేను ఎప్పుడు చెప్పాను సార్, ఇప్పుడు ఖచ్చితంగా చెబుతాను సార్. ఏం చెబుతావరంటే, చెబుతాను సార్ అని ముసుగు తీసి పెద్దగా ఏడ్చి, నా ప్రియమైన స్నేహితుడిని నేను కొట్టినందుకు కాదు ఈ ఉరికమ్మానికి పోవటం, నా దగ్గరకు వచ్చిన క్షమాభిక్ష లెటర్ నేను తోసివేసినందుకు ఇప్పుడు నరకానికి ఆ ఉరికమ్మానికి వెళ్తున్నానని పెద్దగా బోర్డు ఏడ్చారంట. జనమందరూ కింద పడి డొల్లాడి ఏడ్చి పడేశారు. ఎంత చేసినా కానీ వాడి ఉరికమ్మ తప్పుద్దా? ఇప్పుడు చెప్పండి, దెబ్బ కొట్టినందుకు వాడు చచ్చిపోయినందుకు ఉరికమ్మానికి వెళ్తున్నాడా, క్షమాభిక్ష లెటర్ తృణీకరించినందుకు ఉరికమ్మానికి వెళ్తున్నాడా? నీవు నేను పాపంలో పుట్టి పాపం చేసినందుకు కాదు నరకానికి వెళ్ళటం. పాపుల రక్షకుడైన యేసు ప్రభుల వారు
నీ కొరకు కలువరి శిలువలో ప్రాణత్యాగం చేస్తే నీ కొరకు క్షమాభిక్ష పెడతానికి నిన్ను ఆయన చనిపోయి సమాచేవాడు తిరిగి లేచి ఆయన పిలుస్తున్నాడు చేతులు జాసి నా దగ్గరకు రండారా అని వస్తే రక్షణ ఉందా లేదా? నమ్మితే రక్షణ, నమ్మకపోతే ఇప్పుడు పాపంలో పుట్టినందుకు, పాపం చేసినందుకు నరకానికి వెళ్ళటం, యేసు ప్రభులు వారి ప్రేమను తిరస్కరించినందుకు నరకానికి వెళ్ళటం. ఇప్పుడు అర్థమైందా మీకు? అర్థమైందా? అర్థం కాలేదా? ఇది అందరికా కొందరికా? నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. పాపంలో పుట్టినందుకు, పాపం చేసినందుకు కాదు మానవుడు నరకానికి వెళ్ళటం. యేసయ్యను తృణీకరించినందుకు, ఆ ప్రేమను త్రోసివేసినందుకు మానవుడు నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోతున్నాడు. పిల్లరా, ఈ రాత్రి ఆలోచన చేయండి. క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు యేసయ్య. సిద్ధంగా ఉన్నాడా లేడా? వచ్చిన వారిని క్షమిస్తాడా లేడా? క్షమిస్తాడు, ప్రేమిస్తున్నాడు. దయచేసి వాయిదా వేసుకోవద్దు. యేసయ్య దగ్గరికి రండి. ప్రభువుని నమ్మని వారు ఈ స్థలంలో ఎవరన్నా ఉంటే ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. అమ్మా, ఇంకా దూరంగా ఉంటారా? ఇంకా ప్రభువుని నమ్ముకోకుండా వాయిదా వేస్తారా? చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచి ఏకీభవించండి. వదులారా? ఇంకా ఎంతకాలం వాయిదా వేసుకుంటారు? ప్రభు మీ హృదయంలో ఉన్నాడో లేడో ఒకసారి పరిశీలన చేసుకోండి. నిజమైన ఆనందం ఏంటో మీరు కూడా అనుభవించాలని ప్రేమతోని ఈ మాటలు తెలియజేస్తున్నాం. నమ్మక దాటి పోయేదవా, నరకాగి గుండము చేరెదవా, నమ్మక దాటి పోయేదవా, నరకాగి గుండము చేరెదవా, ఎలాగున సహింతువు, ఎంతెంతగానో ప్రలాపింతువు, ఎలాగున సహింతువు, ఎంతెంతగానో ప్రలాపింతువు, ఇప్పుడైనా నమ్ము యేసు ప్రభున్, పరలోకము నిన్ను చేర్చును. ఇప్పుడైనా నమ్ము యేసు ప్రభున్, పరలోకము నిన్ను చేర్చును. కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు. కనులార వీక్షించవా, మనసార యాచించవా, కనులార వీక్షించవా, మనసార యాచించవా, నిలువెల్ల క్షమించను నీ పాపము కడుగుటకే, నిలువెల్ల చింతించను నీ పాపము కడుగుటకే, కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు. ప్రభునందు పాపము లేదుగా, ప్రభు నోట కపటము లేదుగా, ప్రభునందు పాపము లేదుగా, ప్రభు నోట కపటము లేదుగా. సాతాను ఓడించను, సమాధిని జయించను, సాతాను ఓడించను, సమాధిని జయించను.
యేసు ప్రభు సిద్ధపరచే నిత్య జీవము పరలోకమునకే యేసు ప్రభు సిద్ధపరచే నిత్య జీవము కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు. పెట్టిన ప్రభు, సమాధి చేయబడిన ప్రభు, సమాధిలో లేస్తానని ముందే చెప్పాడు. సమాధి నుండి 3వ దినాన్ని తిరిగి లేచాడు. సజీవుడైన ప్రభువుని మీరు కూడా నమ్ముకోండి. ఇందులో జాతి మత కుల వివక్ష లేదు పిల్లారా. మీ పాపాన్ని బట్టి మీరు వాయిదా వేసుకోవద్దు. ప్రభు ఇచ్చిన గొప్ప ఆనందం, మేము పొందుతున్న ఈ ఆనందం మీరు కూడా పొందుకోవాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేసి ముగిస్తాం. దయచేసి వాయిదా వేసుకోవద్దు. ప్రభు బిడ్డలుగా తీర్చబడాలని మరోసారి ప్రేమతో అందరినీ కోరుతా ఉన్నాం కదా. పాపం వలన వచ్చు జీతం మరణం అని మనకు సూటిగా తెలిపాడు. కనుక మనం అలాగూ ప్రతి ఒక్కరూ పాపాత్ములే. వారిని రక్షించుట కొరకే, కాపాడుట కొరకే పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చాడు అని మనం విన్నాం. కనుక అందుకే దేవుడు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడే చెప్పాడు. అందుకే ఈ సువార్త జరుగుతుంది. కనుక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా నాయన, మా రాజా, జీవము గల దేవ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహాకాశములు పట్టజాలని దేవ, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం. దయగల మా తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నైనా మీ దాసుని ద్వారా అందించిన వర్తమానాన్ని వినిన ప్రతి వారము మిమ్మల్ని నమ్ముకొని మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని నమ్ముకొని పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభువు పేట మనవి చేస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున స్తోత్రములు చెల్లించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.